నమస్తే. ఇవాళ కార్తీక సోమవారం మొదటిది కదా. సో ఇవాళ స్పెషల్గా కాస్త శివయ్యకు పూజ చేద్దామని పూజ చేసి స్వామికి ప్రసాదాలు అమ్మ ఇచ్చినవన్నీ సమర్పించిన తర్వాత నెక్స్ట్ అమ్మ ప్రిపేర్ చేసి ఇచ్చాక నైవేద్యాలు అవి సమర్పించాక సో ఆల్రెడీ మార్నింగ్ గోవులు వచ్చాయిగా, ఇక వర్షం పడేలా ఉంది, ఇక రావులే అనుకుంటూ నేను నా పూజలో ఉన్నానన్నమాట. నాకేం తెలుసు, పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చి చూసేసరికి ఎప్పటి నుంచి ఉన్నాయో ఇవి, మా పాటికి మేము ఉన్నామన్నమాట. సో వర్షం పడేటప్పటికి ఇవి ఇలా వచ్చి ఉన్నాయన్నమాట. సో తనకి వాటికి ఫుడ్ ఇచ్చేటివి ఏమేమి ఇవ్వాలో గ్రెయిన్స్ అన్నీ మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఇచ్చాక బాగా తృప్తిగా స్వీకరించి మా బాలాంబిక రుద్రాణి ముద్దగా తడిచిపోయారు. మరో చిన్నారి కూడా వర్షాల్లో కూడా వదలరు మమ్మల్ని. పూజ చేసుకుని భుజించారుగా, ఇక వర్షం పెద్దదైంది, బయలుదేరండి జాగ్రత్తగా, మళ్ళీ తుఫాను మరియు భారీ వర్షాలున్నాయట, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి పంపాను. కానీ మా ఇంట్లో కీర్తన స్టార్ట్ చేసిన లేదా ప్రసాదం ఏదైనా ప్రిపేర్ చేస్తూ గాడ్కి సమర్పించి ఇక హారతి ఇచ్చే టైంకి ఎక్కడి నుండి వచ్చేస్తారో ముందుగా గాడ్కి పెట్టిన ప్రసాదం కూడా వాళ్ళకే తినిపిస్తాను. అది ప్రసాదమైనా సరే, స్నాక్ అయినా సరే, ఎంచక్క మాకు కూడా షేర్ అంటూ వచ్చేస్తారు. అసలు చెప్పాలంటే ముందుగా బోణీ చేసేది భైరవులు, గోవులు, అఫ్కోర్స్ కాస్త పిల్లులకు ఇస్తాం. మా ఇంటి వంటకాలు వీటికి నలభీమ పాకాల్లాగా టేస్టీగా వాటికి నచ్చేలా ఉంటాయి ఏమో కానీ తృప్తిగా భుజిస్తారు.